ప్రస్తుతం ఇండియాలో ఇంగ్లీష్ పుస్తకాలు రాసే కొందరికి స్టార్ ఇమేజ్ ఉంది. వాళ్ళ పుస్తకాలు కోట్లలో అమ్ముడుపోతాయి. కార్పొరేట్ స్టైల్ అమ్మకాలు, కవర్ పేజ్ డిజైనింగ్ దగ్గర నుంచి కాన్సెప్ట్ దాకా రీసెర్చ్ టీమ్ వర్క్ ఉంటుంది. ఈ ధోరణికి ఆద్యుడు చేతన్ భగత్. బంగారం లాంటి ఉద్యోగాన్ని కూడా వదిలేసి దీన్నే వృత్తిగా చేపట్టాడు. శివత్రయం రాసిన అమిత్ ఆ పుస్తకాలని ఎన్నో భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయించాడు. అఫ్కోర్స్ అవన్నీ చాలా చెత్త అనువాదాలు అనుకోండి. ఆనంద్ నీలకంఠన్ బాహుబలిలోని శివగామిని ప్రధాన పాత్రగా తీసుకుని 3 భాగాల సీరియల్ రాస్తున్నాడు. పుస్తక రచన ఓ ఇండస్ట్రీగా మారుతున్నది అని మనం అనుకోవాలి. చేతన్ భగత్ పుస్తకాలంటే హాట్ బజ్జీలు. 2-3 నెలల ముందే అడ్వాన్స్గా బుక్ చేసుకునే సాంప్రదాయం ఈయన పుస్తకాల నుంచే ప్రారంభమైంది. 5.1 నుంచి మొదలు పెడితే మొన్నటి వన్ ఇండియన్ గర్ల్ వరకు సూపర్ హిట్ నవలిస్ట్. కానీ వన్ ఇండియన్ దగ్గర పడ్డది చేతన్ భగత్కి బ్రేక్. దానికి కారణాలు కొన్ని చోట్ల మరీ అడల్ట్ కంటెంట్, పూత పుస్తకం చదివినట్టే ఉంటుంది అని ఒకటి. ఇది నా పుస్తకానికి కాపీ అని బెంగళూరు రచయిత్రి అన్వితా బాజ్పై కేసు పెట్టింది. ఇది 2. ఇప్పుడు కోర్టు ఆ పుస్తకం అమ్మకాలు నిలిపివేసింది. కానీ ఇప్పటికే విక్రయాలు ప్రారంభమైన 6 నెలల కాలం గడిచిపోయి బెస్ట్ సెల్లర్గా నిలిచింది కూడా. చేతన్ భగత్ చాలా ప్రభుత్వ శాఖలకు వెళ్తూ కమ్యూనికేషన్ స్కిల్స్పై ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు. తన నవలలన్నీ బాలీవుడ్ సినిమాలుగా హిట్ అయ్యాయి. తన పుస్తకం 5.1 ఏకంగా ఢిల్లీ యూనివర్సిటీ కరిక్యులంలో చేరింది. అలాంటి రచయితకు తాజా వివాదం మచ్చం తెచ్చిపెట్టింది. చేతన్ ఐఐటి, ఐఐఎం కదా. బెంగళూరు రచయితలు కూడా సేమ్ అలాగే ఐఐటి, ఐఐఎం. వీళ్ళంతా కొత్త తరం రచయితలు. తాను రాసిన లైఫ్, యాడ్స్ అండ్ ఎండ్స్లో ఓ కథ డ్రాయింగ్ ప్యారలల్స్కు చేతన్ రాసిన వన్ ఇండియన్ గర్ల్ అచ్చం నిజపత్రి అంటుంది ఆమె. ఈ మధ్య కొన్ని ఫేస్బుక్ పోస్టులు చూస్తుంటే, వన్ ఇండియన్ గర్ల్ రివ్యూలు చదువుతూ ఉంటే ఇదేదో నేను రాసిన కథలాగే ఉంది కదా అనిపించింది. సో ఒకటి కొని చదివాను. కంటెంట్ అంతా సేమ్. విస్తుపోయాను. అప్పుడు గుర్తొచ్చింది నాకు 2014 బెంగళూరు లిటరరీ ఫెస్టివల్కి వచ్చినప్పుడు చేతన్కు నా పుస్తకం కాపీ ఒకటి ఇచ్చాను అంటున్నదామె. అంటే చేతన్ ఆ కంటెంట్ను కాపీ కొట్టేశాడు అని చెప్పడం. లీగల్ నోటీస్ పంపించింది. వెంటనే అమ్మకాలు ఆపేయాలని అడిగింది. చేతన్ సహజంగానే దాన్ని ఖండించాడు. ఆమె కోర్టుకు వెళ్ళింది. కోర్టు ఆమె వాదనను అంగీకరించింది. అమ్మకాలు ఆపేయాలని తాత్కాలిక స్టే ఇచ్చింది. అయ్యో చేతన్.